సో చాలా బాధాకరమైన విషయం, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు తెల్లవారుజామున కన్నుమూయడం జరిగింది. సో మొన్న గుండెపోటుతో ఆయన్ని హుటాహుటిన ఇక్కడ హాస్పిటల్కి తరలించడం జరిగింది. సో దాని మీద కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులందరూ కూడా దాని మీద ఆరా తీయడం కానీ, మొన్నటి నుంచి కూడా ట్రీట్మెంట్ నడుస్తున్న క్రమంలో నిన్న మళ్ళీ హార్ట్ స్ట్రోక్ రావడం, సో ఈసారి ఆయన కోల్పోవడం జరిగింది. చాలా మంచి ఉద్యమ నాయకుడు అని చెప్పుకోవచ్చు, చాలా మంచి నాయకుడు. బీఆర్ఎస్ పార్టీ కోల్పోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా అతన్ని అయితే రీప్లేస్ చేసే పరిస్థితి, రీప్లేస్ చేస్తూ వేరే నాయకుడిని కూడా ఊహించుకోలేని పరిస్థితి ఉందా అక్కడ ఉన్న ప్రజలకు కూడా. సో ఖచ్చితంగా చాలా బాధాకరమైన విషయం. సో ఈ రోజు ఆల్రెడీ భౌతికాయం సొంతూరికి కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ రోజు అంత్యక్రియలు కూడా ముగుస్తాయంటూ కూడా ఇప్పటికే అఫీషియల్గా బీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన వార్త మొదటగా కనపడతా ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. గత వారం రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి విషమించింది. గురువారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచినట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయట. సో ప్రధానంగా ఇది చాలా పెద్ద దెబ్బ అనుకోవచ్చు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలక వ్యక్తి, ఉద్యమ నాయకుడు, చాలా మంచి ప్రజల మనిషి అని చెప్పుకోవచ్చు. సో ప్రజలు ఆదరణ బాగా పొందిన వ్యక్తి. మరి ఖచ్చితంగా ఇది లోటు తీరనిదని చెప్పుకోవచ్చు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకైనా కానీ, అక్కడ నర్సంపేట ప్రజలకైనా.